హలో ఆల్, వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి రామ్ చరణ్ ఉపాసన గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ట్విన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ క్లింకారా పుట్టారు అండ్ దాని తర్వాత మళ్ళీ 2 years తర్వాత ట్విన్స్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ 2 minutes ముందు అబ్బాయి అయితే పుట్టారు, 2 minutes తర్వాత అమ్మాయి పుట్టారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మెయిన్ థింగ్ ఏంటంటే అసలు వీళ్ళిద్దరి పేర్లు ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళిద్దరి పేర్లు ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా అయితే మారింది. ఎందుకంటే వీళ్ళిద్దరి అంటే వాళ్ళ ఇంట్లో కొనిదెల వంశంలో ఉన్న వాళ్ళు ట్రీట్ చేసే ఏదైతే పేర్లు చిరంజీవి గారు తీసుకొస్తారో అవి మనం ఆల్రెడీ చూసాము. హనుమాన్ని శ్రీరాముడిని ఉద్దేశించి వాళ్ళ పేర్లు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ క్లింకారా గారికి దుర్గమ్మ రూపం ఇంకొక పేరు క్లీన్కారా అని చెప్పేసి దానికి డెఫినేషన్ ఇస్తూ చిరు గారు క్లీన్కారా అయితే ఫస్ట్ పుట్టిన అమ్మాయికి అయితే క్లింకారా అనే పేరు పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి కూడా చాలా అంటే హైడ్ చేస్తూ ఎక్కడ ఫొటోస్ ఎక్స్పోజ్ చేయకుండా చాలా జాగ్రత్తగా పేరెంటల్షిప్ అనేది ఒకటి ఉంటుంది. పేరెంటింగ్ అనేది వీళ్ళిద్దరి దాంట్లో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు రామ్ చరణ్ గారికి ఉపాసన గారికి. ఎందుకంటే ఆల్రెడీ 11 years అయిపోయింది వాళ్ళ పెళ్ళయ్యి. దాని తర్వాత 11 years తర్వాత క్లింకారా పుట్టారు. 11 years తర్వాత క్లింకారా పుట్టి 2 yearsకి వీళ్ళిద్దరూ పుట్టారు. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే వీళ్ళిద్దరు పేర్లు ఏమై ఉండొచ్చు అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే మొన్నే లావణ్య త్రిపాఠి గారికి వరుణ్ తేజ్కి ఒక బాబు అయితే పుట్టడం జరిగింది. తన పేరు హనుమంతుడు ప్రతీకగా వాయు తేజ్ అని చెప్పి పెట్టడం జరిగింది. అండ్ వీళ్ళింట్లో కొనిదెల ఫ్యామిలీలో మోస్ట్లీ పేర్లు చూస్తే రామ్ చరణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, లాస్ట్లో తేజ్ అనేది 100% ఉంటుంది. ఒక హనుమంతుడు శ్రీరాముడు ప్రతీకగా వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కుల దైవం హనుమంతుడు. సో వీళ్ళు అలా భావిస్తారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ పేర్లు ఎలా ఉండబోతున్నాయి అనేది నెట్టింట వైరల్ అవుతుంది. చాలామంది చాలా గెస్ చేస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు, వీళ్ళ పేర్లు ఎలా ఉంటే బాగుంటుంది? ఒక అబ్బాయి కాబట్టి హనుమంతుడి ప్రతీకగా ఏం పెట్టబోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దాంతోపాటు అమ్మాయి కాబట్టి ఇంకా దుర్గమ్మ లేకపోతే పార్వతి ఇలా దేవతల పేర్లు ఏవి వచ్చేటట్టు యునిక్గా సిగ్నిఫికెన్స్తో ఎలా పెడతారనేది చిరంజీవి గారి మీదే ఆధారపడి ఉందని చెప్పచ్చు. అండ్ మొన్నే మనం చూసాము అపోలో దగ్గర ఫుల్ అంగరంగ వైభవంగా ఫ్యామిలీ ఖుషి అయిపోయారు. అండ్ దాంతోపాటు ఫ్యాన్స్ కూడా చాలా సెలబ్రేట్ చేసుకున్నారు వీళ్ళిద్దరి ట్విన్స్ సెలబ్రేషన్ అనేది. సో దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, మొత్తం ఫ్యామిలీ అందరూ ట్విన్స్ని అయితే చూడడం జరిగింది. అల్లు అర్జున్ గారు ట్వీట్ కూడా మనం చూసాము. సో వీళ్ళిద్దరు ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళ నాన్న మెగా పవర్ స్టార్, వాళ్ళ తాత మెగాస్టార్, వాళ్ళ చిన్న తాత ఎమ్మెల్సీ, వాళ్ళ చిన్న తాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సో వాళ్ళ మావయ్య అల్లు అర్జున్ ఐకాన్ స్టార్. సో చూసారా ఎంత అంటే వాళ్ళు పుట్టిందే ఎప్పుడైనా వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది చాలా పెద్దది, చాలా హ్యూజ్ అనమాట. ఒక స్టార్ క్యాస్ట్ బార్న్ అని చెప్పచ్చు. క్లింకారాకు కూడా అదే అండ్ నౌ వీళ్ళిద్దరికి కూడా అదే. సో వీళ్ళ పేరెంటింగ్ అనేది ఎలా ఉండబోతుంది అండ్ దాంతోపాటు వీళ్ళ సైడ్ నుంచి ఏం పేర్లు పెడుతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పుకోవచ్చు. సో దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఇలా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు తాత వీళ్ళే ఇంత పవర్ఫుల్ అంటే రామ్ చరణ్ గారి ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ గారి ఫ్రెండ్ ప్రభాస్. సో ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ఇంకా డోకా లేదు. అంటే రేపు స్కూల్కి వెళ్ళినా సరే పక్కన వాళ్ళు భయపడాలి ఇంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని చెప్పేసి. సో మీరేమనుకుంటున్నారు, వీళ్ళ పేర్లు ఏమై ఉండొచ్చు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి అంటే వీళ్ళిద్దరికి ఏ పేర్లు అయితే బాగుంటాయి అనేది మీరేమనుకుంటున్నారు, ఏ పేర్లు పెట్టచ్చు అనుకుంటున్నారు అనేది కింద అయితే కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ వాచ్ #you. Bye.